శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈ రోజు ఏం చేద్దాం అంటే అండి, మన గురుగారి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఓహో, మా గురువు గారి దగ్గర అంతకంటే ఆనందం ఏముందండి? మీకు మాకు అందరికి గురువు గారే. అయ్యో, అందరికి చిత్ర పరిశ్రమకే గురువు గారు దాసరి గారు. ఓకే, అయితే చిత్ర పరిశ్రమ అంటే భావించే గురువు గారు. మరి చిత్ర పరిశ్రమ గురువు గారు అంటే ఎవరైనా అఫెండ్ అవ్వచ్చు. చిత్ర పరిశ్రమ అందరూ గురువుగా భావించే గురువు గారు. గురుగారు దాసరి గారు. దాసరి గారు దాసరి గారి లైఫ్ లో అన్ని బానే ఉన్నాయండి. ఒడిదుడుకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సర్వసాధారణం ప్రతి లైఫ్ లో ఒడిదుడుకులు అనేది కదా. అవునండి. అయితే పిల్లలు అనే పార్ట్ ఉంటుంది చూసారా లైఫ్ లో, అవును, అది చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మరి దాసరి గారి పిల్లల విషయంలో పెళ్లిళ్ళు ఈయన సమక్షంలో జరగలేదా లేకపోతే ఏందనేది నాకు కన్ఫ్యూజన్ అండి. అదేదో ఆ మిగతా వాళ్ళకి కూడా ఉంది, అది చెప్తాను. అంటే ఇండస్ట్రీలో సెలబ్రిటీ పిల్లలందరికీ ఉండే ఇదే వీళ్ళకి కూడా వచ్చింది. కాకపోతే వీళ్ళది ఏంటంటే కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూస్ చాలా జరిగినాయి వీళ్ళ పిల్లల విషయంలో. తల్లిదండ్రులు ఏదైనా పిల్లల గురించి ఏం ఆలోచిస్తారంటే, ఫస్ట్ బాగా పెంచాలి, పద్ధతిలో పెంచాలి, చదువు బాగా చదివించాలి, చదువు చెప్పించాలి అనుకుంటారు కదా. వీళ్ళు అలాగే భావించారు. వీళ్ళు అలాగే భావించారు. అంటే అన్నిట్లోనూ ఉండాలని భావించారు. పెద్దోడినేమో డాన్ బాస్కోలో చేశారు, ఇంకొకడు ఎక్కడో చేశారు. స్కూల్లో ప్రభుని, అరుణ్ని కూడా చేశారు. ప్రభు డాన్ బాస్కోలో చదువుతూ డిస్కంటిన్యూ చేశాడు ఇంట్రెస్ట్ లేక. ఆ తర్వాత డాన్స్ స్కూల్కి వెళ్తున్నాడు. డాన్స్ స్కూల్కి పంపించారు. ఎంతంటే ఇప్పుడు ఈయన డైరెక్టర్ కదండి, ఈయన ఆర్టిస్టిక్ సైడ్ ఏదైనా ఉంటుంది, డెవలప్ ఉంటుందేమో, ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని చెప్పి కుర్రాడిని డాన్స్ స్కూల్కి పంపించారు. డాన్స్ స్కూల్ చదివితే ఆయన డాన్స్ నేర్చుకుంటూ అక్కడ మరి రకరకాల పిల్లలు ఉంటారు కదండి. అక్కడ ఒక అమ్మాయి లింక్ అయింది ప్రభుకి. ఈ పిల్లలు ఎలా ఉంటారంటే, పెద్ద ఫ్యామిలీస్ లో పిల్లలు ఎలా ఉంటారంటేనండి, వాళ్ళు ఒక బందికానాలో ఉన్నట్టుగా ఉంటారు. ఎక్కువ సోషల్ మూమెంట్స్ ఉండవు వాళ్ళకి. రిస్ట్రిక్టెడ్ గా పెరుగుతారు వాళ్ళు. మనం పెద్దవాళ్ళ పిల్లలం, మనం ఇలా ఉండాలి, మనం అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఇక్కడ గురుగారు టైం ఇచ్చే వల్ల ఏదండి పిల్లలకి సంబంధించి టైం అసలు లేదు. అంతా అద్దు గారు టైం ఎక్కడుందండి? అసలు పిల్లలు మాట్లాడడానికి భయపడేవాళ్ళు. అది కూడా కారణం అయి ఉంటుంది. అది కూడా కారణం చెప్తున్నా, నేను చెప్తున్నా. రిస్ట్రిక్టెడ్ గా పెరుగుతారండి పిల్లలు పెద్దవాళ్ళ ఇంట్లో. చాలా మందికి. ఎందుకంటే మన ఫ్యామిలీ ఇంత గొప్పది, వాళ్ళు ముందు నూరు పోస్తారు. పద్మ గారు అయితే కొంచెం రఫ్ గా చెప్తారు, అంతే తేడా. దొంగ సత్యనారాయణ నువ్వు ఏమి అటు తిరగబాకు ఇటు తిరగబాకు అని చెప్తా ఉంటారు. తిరగబాకు అంటే తిరగాలని ఒక ఇది వచ్చేస్తుంది, అది అవకాశం వస్తుంది, తిరిగే అవకాశం. తర్వాత వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలకి ఈ బయటకు వచ్చి ఈ మూమెంట్ వచ్చేటప్పటికి, ఈ పక్కాళ్ళు బిక్కాళ్ళు వచ్చేటప్పటికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పటికి ఒక విధమైన ఇన్ఫాక్చుయేషన్ వచ్చేస్తుంది పిల్లలకి. ఇన్ఫాక్చుయేషన్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం. అలా డాన్స్ చేసేటప్పుడు జనరల్గా అది ఎవరికైనా సహజమేనండి. అలా డాన్స్లో చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మన ప్రభువుకు ఒక అమ్మాయి కనెక్ట్ అయింది, సుశీల అనే అమ్మాయి. అమ్మాయి కనెక్ట్ అయిన తర్వాత కొంతకాలం జరిగింది, రహస్యంగా జరిగిన తర్వాత ఒక సడన్ డే వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. వేరే ఊరు వెళ్ళిపోయి అంటే ఆ అమ్మాయి ఊరో ఏదో తీసుకెళ్ళిపోయి ఒకసారి పడుతుంది. తర్వాత మర్నాడు పేపర్లో వచ్చింది వాళ్ళ ఫోటో, పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఒక పేపర్లో వచ్చేటప్పుడు అది షాక్. పేపర్లో వచ్చే వరకు తెలీదు. వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది. అంటే అతను ఏది చెప్తే అది వినే స్థితిలో ఉన్నాడు అప్పుడు ఆ కుర్రాడు. అంత తెలివి ఆలోచించేది కూడా లేదండి. దాదాపుగా ఇప్పుడు 10th తర్వాత పొజిషన్ ఎలా ఉంటుందండి, 10th 11th ఆ పొజిషన్లో ఇంకా ఫుల్ మెచ్యూరిటీ, ఆలోచించే విధానం కూడా ఇంచేదంటే రిస్ట్రిక్టెడ్ లైఫ్ ఇక్కడ. ఇప్పుడు తండ్రితో ఫ్రీగా మాట్లాడేది లేదు ఏమండి. ఇక తల్లి చూస్తే ఆవిడ వ్యాపకాలు ఆవిడ ఉండేది. అంచేత రిస్ట్రిక్టెడ్ వ్యవహారం నుంచి బయటకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా ఇతను
ఏ ఆప్యాయతకైనా పడిపోతారండి ఆ పిల్లలు. ఎవరు ప్రేమ చూపించినా కూడా వీళ్ళు వెళ్ళిపోయే స్థితులు. ఓకే. ఆ స్థితిలో ఆ అమ్మాయి ఈతను కలిపి ఊరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిలిపించడానికి ట్రై చేయటాలు అవన్నీ అయిపోయింది. పెద్దోడు ఆ తర్వాత పెద్దోడిని అబాండన్ చేశారు కొంతకాలం తర్వాత ఇంటి ముందే కూర్చునేవాడు పాపం. అది ఒక పెద్ద స్టోరీ. వచ్చి బయట గురువు గారు ఇల్లు ఉంది కదా, ఆ బయట చెట్టు కింద కూర్చునేవాడు. ఇంటికి రానిస్తారు ఈ రానివ్వల. పట్టుపట్టాడు అంటే రానివ్వలేదంటే ఆ అమ్మాయిని వదిలేస్తే రావచ్చు, వదిలేలా. వదలకుండా ఆ అమ్మాయితో కాపురం పెట్టి ఇక్కడ పంజాగుట్లో ఎక్కడో కాపురం పెట్టి ఇక్కడికి వచ్చి ఎంట్రీ అడుగుతున్నాడు ఆయన. వీళ్ళు ఎలాగా ఇప్పుడు వీళ్ళకి ఒకటి యాక్సెప్ట్ చేస్తే చిన్న ఇబ్బంది ఉంది, పెళ్లి చేసి లోపల తీసుకురావాలి, వీళ్ళు యాక్సెప్టెన్స్ ఉండాలి. కానీ ఇతను ఆ అమ్మాయిని వదలడు, ఇటు కావాలి ప్లేస్మెంట్ కావాలంటాడు. ఇబ్బంది పడి ఎప్పుడు వస్తున్నాడు, డబ్బుల కోసం వస్తున్నాడు, మెయింటెనెన్స్ కోసం. కొంతకాలం అయిన తర్వాత ఇక ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇంట్లో ఉండటానికి మాత్రం అది అనాథరైజ్డ్ మ్యారేజ్, అనాథరైజ్డ్ పిల్లని ఆ అమ్మాయి డీల్ చేసిన విధానం కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్గా తెలియకుండా మెయింటెనెన్స్ మేనేజర్ ద్వారా పంపించి ఇంటికి రాకుండా చేశారు కొంతకాలం. ఒకసారి యాక్సిడెంట్ అయ్యి బిల్డింగ్ నుంచి పడిపోతే ఆపరేషన్ చేయించి బాగు చేయించి హెడ్ అంతా బాగు చేయించి పంపించారు. ఇప్పటికీ ఉంటుంది స్కార్. అండి ఈ సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి బాగా ఆడుకుంది వీటితోటి. ఆ తర్వాత అతని నుంచి ఆ అమ్మాయి నుంచి విడగొట్టడానికి నానా రాయబారాలు. బాగుంటారా పిల్లలిద్దరు? మీతో బాగుంటారా పిల్లలిద్దరు? బాగుంటారండి. బాగుంటారు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉన్నాం కదండి, నేను ఉన్నారు, గౌరవంగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం ఎంతండి వాళ్ళు ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత మనం కూడా కనపడం వాళ్ళకి, గౌరవంగానే చూసేవాళ్ళు. కానీ ఇదివరకు నేనే కేకలేసేవాడిని ఏదైనా ఇచ్చేస్తే. ఆ తర్వాత వాళ్ళు పెరిగిపోయిన తర్వాత మన సైడ్ కూడా రారు ఆ స్థితిలో. అయిన తర్వాత ఆ మీడియేషన్ చేసి కోర్టులో కేసులు అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. మనస్తాపం, కొంత మెంటల్ వరీ గురువు గారికి అదే. అంటే ఇన్ని ఇబ్బందుల్లో పాటు ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆయనకి. మనశ్శాంతి లేకుండా రీజన్ ఆస్తి. ఆ అమ్మాయి ఆస్తి కోసం కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పేరు దాసనారాయణ అని పెట్టారు. కొడుకు పేరే దాసనారాయణ పెట్టారు. నన్ను ఆథరైజ్డ్గా వైఫ్ గా స్వీకరించమని కోడలుగా దాసనారాయణ గారిని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. లేకుండా వడ్డే రమేష్ గారి ఇంట్లో కొంతకాలం కూర్చుని వాళ్ళు సెటిల్ చేశారు. ఒక లాయర్ గారు కూడా ఫోన్ చేశారు, ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యానని. ఈ మధ్య నాకు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఫోన్ చేశారు ఆవిడ. నేను ఆ గొడవలో ఉన్నానంటే నేను మీడియేషన్ చేశాను నేను లాయర్గా అని చెప్పింది ఆవిడ ఈ మధ్యకాలంలో. అలా చేసి మొత్తం రికార్డ్ చేసి ఆవిడకి ఎంత డబ్బులు ఇచ్చి కొంతకాలం చందానగర్లో పెట్టారు వీళ్ళని. చందానగర్లో ఇల్లు కొని పెట్టారు, అక్కడ కుదరలా. ఇక ఆ తర్వాత విడిపోయి వచ్చేసి ఆ అమ్మాయి సెటిల్ చేసేసి ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత వీడు తీసుకొచ్చారు, ఇక్కడ ప్రభుని తీసుకొచ్చారు. ప్రభుని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత ఒక మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అంటే ఆథరైజ్డ్గా చేశారు. ఆథరైజ్డ్గా అంటే ఇక లోపల ఇంకా ఆ అమ్మాయితో విడిపోయేటట్టుగా చేసుకుని ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి గొడవ చేసింది వచ్చి, అప్పుడు పేపర్లో కూడా న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చింది, వదిలిపెట్టలే. కానీ ఆ తర్వాత కానీ లాజికల్గా ఆ అమ్మాయికి రైట్స్ లేవు. అది కోర్టులో కూడా ఇదైపోయింది. ఏమండి ఆవిడ యాక్సెప్ట్ చేసి బయటికి వెళ్ళిపోతానన్న రికార్డ్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాదు అసలు ఫస్ట్ వీళ్ళిద్దరు బాగానే ఉన్నారా లేకపోతే విడిపోవాలని పెట్టారా? ఎవరండి నిబంధన ఇది? ఫస్ట్ వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు సెటిల్మెంట్ చేసినప్పుడు విడిపోవాలి, అమ్మాయితో కనెక్షన్ ఉండకూడదని. బట్ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అయితే ఎవరు? వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అయితే వీడు రియలైజ్ అయ్యాడు, కొంచెం మన పెద్ద కొడుకు రియలైజ్ అయ్యాడు. రిలీజ్ అయ్యి వచ్చేద్దాం అనుకున్నాడు. వచ్చేస్తే ఆ అమ్మాయి వదలట్లా. మీకు అర్థం కాదా? దాస్తున్నారు ఆస్తిపరుని ఎవరు వదులుకుంటారు సార్? అదే లింకు అంటే కొడుకు కూడా. వాళ్ళిద్దరి మధ్య గొడవలేం జరగల.
గొడవలు జరగకుండా ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఈ ఈ క్లాషెస్ మామూలుగా ఉన్నాయి. ఆ క్లాషెస్ లోనే బిల్డింగ్ లోంచి పడిపోయాడు. అప్పుడు ఓకే, బిల్డింగ్ లోంచి పడిపోయి వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. బాగు చేయించిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఒక ఫైన్ డే మొత్తానికి రిలీజ్ అయ్యి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత సీక్రెట్ మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇంట్లో ఉండమన్నారు. ఇంట్లోనే ఉంచారు, బయటకు వెళ్ళిన వాళ్ళ. బయట కాపురం చేసుకుంటున్నాడు, పిల్ల పుట్టింది. అది ఇక సెటరైట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇక ఆయన పోయిన తర్వాత ఇక ఏది ఒకసారి గొడవ చేసింది, అంతే. తర్వాత లేదు. ఏంటంటే ఇక్కడ ఆవిడ రైట్ లేదు, మొత్తం డిక్లేర్ చేసేసారు. మొత్తం ఆవిడకి ఇవ్వాల్సినంత ఇచ్చేసి, ఆవిడ డబ్బు మనిషి కాబట్టి ఆవిడకి ఇవ్వాల్సినంత ఇచ్చేసి సెటిల్ చేసేసారు. ఇక రెండో ఆయనకి వస్తే, రెండో ఆయన మెడికల్ సీట్ సంపాదించింది ఆవిడ, పద్మ గారు. చదువుకోవాలి, ఒక ఇంట్లో డాక్టర్ అయినా ఒకటి ఉండాలని చెప్పి మెడికల్ సీట్ సంపాదిస్తే ఆ సీట్ వచ్చిన మర్నాడే హైదరాబాద్ వచ్చాడు. గురుగారు హైదరాబాద్లో ఉన్నాడు. మెడ్రాస్ నుంచి వచ్చేసాడు. మెడ్రాస్లో తంగబాలని మెడికల్ కాలేజ్ ఉంది, కాంగ్రెస్ లీడర్ది. ఈవిడ కాంగ్రెస్ కాబట్టి సీట్ ఇమ్మీడియట్గా వచ్చేసింది, మెడికల్ సీటు. వచ్చేసిన తర్వాత ఇతను ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఈ ఫ్లైట్ ఎక్కి గురుగారి దగ్గరికి వచ్చాడు. నేను చదవను అది ఇది. సరే ఉండు అన్నాడు ఆయన. సరే ఆయన ఏంటి, ఆయన బిజీలో ఆయన ఉన్నారు. ఆయన ఇది ఆలోచించేది, వీడు ఇది చేసేది నేను ఇతనికి అవకాశం ఇచ్చేది తప్ప రైటా అని ఆలోచించే స్థితిలో కూడా లేదు. వీడు చదువుకుంటే బాగుంటుంది, చదవను అన్నప్పుడు ఎందుకు బలవంతం చేయాలని ఈయన అభిప్రాయం. చదవనోడు ఎందుకు బలవంతంగా ఇరికించకూడదని ఈయన అభిప్రాయం. సరే ఏమవుతామంటే ఆర్టిస్ట్ అవుతానన్నాడు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్లో ఉండి ఇక పద్మ గారు ఫీల్ అయ్యారు. ఇక ఆ సీట్ తీసుకొస్తే ఇలా చేశాడని చెప్పేసి, ఆ తర్వాత ఆర్టిస్ట్గా తయారని చెప్పేసి శిక్షణ ఇప్పించి, సత్యానంద్ దగ్గర ఎక్కడో బాంబే కూడా వెళ్ళి శిక్షణ ఇప్పించారు నటుడుగా ఇప్పించిన తర్వాత ఈయన ఈ ఇస్తున్న పరిస్థితుల్లో ఆర్టిస్ట్ని చేశారు. ఆయన గ్రీక్ వీడియో సినిమా తీశారు. గ్రీక్ వీడియో ఈ సినిమాతోనే నాగేశ్వరరావు గారికి వీళ్ళకి ఇది వచ్చింది గొడవ. ఈ సినిమా ఇష్యూ తర్వాతే. తర్వాత ఏం చేశారు, సడన్ గా వన్ డే ఇతను ఒక అమ్మాయితో ఎక్స్పెక్ట్ కార్డు పారిపోయాడు. డబ్బు తీసుకుని ఆ అమ్మాయి ఎవరంటే ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి, ఒక కూతురు పుట్టి పెళ్ళైన ఒక పెద్ద ఆఫీసు, అదే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫీసు, పెద్ద ఆఫీస్, అది అమెరికన్ కాంటాక్ట్స్ తో ఉంటారు. అతని భార్య ఇది. అతని భార్య అంటే అంతకుముందే వీళ్ళకి పరిచయం ఉండి ఆ తర్వాత పెళ్ళై ఉంటుంది. అది మనకి తెలియలే. ఏమండి ఆ అమ్మాయితో గోవా వెళ్ళిపోయాడు. ఫస్ట్ గోవా వెళ్ళిపోయిన తర్వాత ఇక పోలీస్ కంప్లైంట్ వెళ్ళింది అక్కడికి. పోలీస్ కంప్లైంట్ అప్పుడు ఈయన రాములు గారు, పేరవారం రాములు గారు డీజీపీ గురుగారికి ఫోన్ చేశాడు. గురుగారు ఫోన్ చేసి అర్ధరాత్రి, నేను అక్కడే ఉన్నాను, ఆ గది పక్కనే ఉన్నాను, ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది, మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మేము ఎయిర్పోర్ట్లోనే మేము అతన్ని కస్టడీలోకి తీసుకోక తప్పదు, మీరేం కంగారు పడకండి, మేము జాగ్రత్తగానే పంపిస్తాం. గురుగారు అంటే గౌరవం. ఆయన ఇంట్లోనే ఉన్నాం మేము. పేరవారం రాములు గారు ఇంట్లో అద్దెకున్నాం. ఆయన కూడా, గురువు గారు కూడా ఆఫీసు ఇదే, ఇల్లు అక్కడే. అక్కడ నేనున్నాను అంటే అది చెప్పారు. చెప్తే సరేనండి అని చెప్పేది. ఆ తర్వాత వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని తీసుకెళ్లి స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఇచ్చేదంటే పెద్ద క్రైమ్ కాదు కదా, వాళ్ళు వచ్చేట. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసేసుకుని అక్కడి నుంచి విడాకులు అతను విడాకులు ఇచ్చారు. బాబు ఆయన ఏమనుకున్నాడు, బాబు మీరిద్దరు వెళ్ళిపోండి బాబు, ఈ అమ్మాయిని వెళ్ళిపో, ఇంకా నీకు కావాలంటే డబ్బులు కూడా ఇస్తానని చెప్పి ఇస్తానని అతను భర్త అన్నాడు. వీళ్ళ ఆస్తిపరులు ఎక్కువ. ఇతను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు, అరుణ్ పెళ్లి చేసుకుని మ్యారేజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో కాపురం పెట్టేశాడు. సో ఇప్పుడు అటు ఆ పెళ్లి జరగలేదు, ఇటు ఈ పెళ్లి జరగలేదు. ఇది కూడా సీక్రెట్ గా గుళ్ళో చేసుకొచ్చారు. ఈ సెకండ్ టైం కూడా ఆ అమ్మాయి వదిలేసిన తర్వాత ఇది కూడా సీక్రెట్ మ్యారేజ్ జరిగింది అప్పుడు. ఏది, ఎవరు, ప్రభు మేనగాడులతోటి, ప్రభు మేనగోడలతోటి సీక్రెట్ మ్యారేజ్ జరిగింది. మన ప్రభు బ్రదర్ లేడు, అతని కూతురు ఈ అమ్మాయి, ఇప్పుడు ఉన్న ప్రభు గారి భార్య. అంటే అలాగా
మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు సెట్ అయ్యాడు. ఒక కూతురు, వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంట్లోనే లక్షణంగా ఉన్నాడు. ఇక ఆ అమ్మాయి ఇది వచ్చిన ఆ అమ్మాయి ఇది కూడా పోయింది. ఇప్పుడు ఏదైనా కొంతకాలం బ్యాడ్ టైంలో అలాంటివి రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్ల చనిపోయాడు. అలాగా దాసరి నారాయణరావు గారికి ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసే ఇది కానీ చూసుకునే ఇది కానీ లేకుండా పోయింది. అంచేత కొడుకులు వల్ల ఇప్పుడు వీళ్ళు ఏంటంటారంటే, ఇప్పుడు ఏదన్నా సైకిల్ కావాలనుకోండి అడుగుతాం, చాక్లెట్ కావాలంటే అడుగుతారు పిల్లలు, కానీ పెళ్లిళ్ళ గురించి ఎందుకు అడగరని ఒక డౌట్ వచ్చింది ఆయన. ఇప్పుడు ఏది కావాలంటే నన్ను ఇదిగా, ఇప్పుడు మెడికల్ కాలేజ్ చదవనని చెప్పాడు కదా ఇతను, మరి పెళ్లి విషయంలో ఎందుకు చెప్పలేదు? మెడికల్ కాలేజీ చదవను నేను, నాకు ఇష్టం లేదని చెప్పాడు. మరి ఈ పిల్ల ఇష్టం అని నాకు చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా వచ్చి, ఏమో యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో. పారిపోయి పెళ్లి చేసుకుని అంత పెద్ద ఆయన గౌరవం తీయాల్సిన అవసరం ఏముంది పిల్లలకి? ఏ పిల్లలు, ఈ పిల్లలే కాదు, ఏ పిల్లలు అయినా సరే చాక్లెట్ కావాలంటే అడుగుతారు, సైకిల్ కావాలంటే అడుగుతారు, ఈ ఫలానా చదువుతామని అడుగుతారు. ఇన్ని డిమాండ్ చేస్తారే, ఈ డిమాండ్ మాకు కూడా చేయండి, నో అనిపించుకోండి, అప్పుడు వాళ్ళ తప్పు అవుతుంది. అంచేత పిల్లలు ఆలోచించే విధానంలో మార్పు రావాలండి. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఆలోచించే ఒక విధంగా ఆయన బ్యాడ్ లక్. అందుకే ఒక ఆయన ఒక సభలో చెప్పాడు, దర్శకుడిగా సక్సెస్, తండ్రిగా ఫెయిల్ అని డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు దాసరి నారాయణరావు. అవునా? ఐ వాస్ ఫెయిల్డ్ యాజ్ ఎ ఫాదర్. కాదులే, ఇప్పుడు కూతురు విషయంలో బాగానే, అప్పుడు ఆ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ తప్ప అది కూతురు చేశారు. కూతురు పెళ్లి ఒకటే చేశాడు, కొడుకులు పెళ్లి చేయక్కర్లేదా? అదేలే, ఓకే, రైట్. వారసులు వీళ్ళే కదా. కరెక్ట్. కొడుకులు పెళ్లి చేయక్కర్లేదు, కూతురు పెళ్లి అలాగే జరిగిపోయింది. అప్పుడు కూడా టెన్షన్ లోనే, అప్పుడు టెన్షన్, ఆ టెన్షన్ వేరండి. అదే రైట్, అది వేరు, ఇది వేరు, కరెక్ట్. అది దాసరి నారాయణరావు గారు ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళు చూడలేదంత సబ్జెక్ట్ ఇదండి. అంచేత కానీ తండ్రిగా ఆయన న్యాయం చేశాడు పిల్లలకి. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చాడు, ఆయన ఏం కావాలో వాళ్ళ ఆస్తులు ఇచ్చాడు, వాళ్ళు పంచాడు. వాళ్ళిద్దరు సుఖంగా, ఆయన పోయినా కూడా ఆయన ఆస్తిని అనుభవించి ఇద్దరు పిల్లలు సుఖంగానే ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య ఇంటర్నల్ డిస్ట్రిబ్యూట్స్ ఏయో ఉన్నాయి కానివ్వండి, వాళ్ళ పట్ల తండ్రిగా ఆయన న్యాయం చేశారు, తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరు న్యాయం చేశారని నా